నమస్తే, వెల్కమ్ టు వార్తా 9 న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. సీఎం రేవంత్ మహిళల కోసం కొత్త లక్ష్యాలు. మహిళా సంఘాలకు ముఖ్యమంత్రి ప్రోత్సాహం. కోటీశ్వరులుగా మహిళలను చూడాలన్న సీఎం రేవంత్. మహిళల అభివృద్ధికి సీఎం రేవంత్ కీలక ప్రకటన. మహిళా సంఘాల్లో చేరాలని రేవంత్ పిలుపు. బ్రిక్స్ సదస్సులో మోదీ సంచలన వ్యాఖ్యలు. ప్రధాని మోదీ అంతర్జాతీయ సంస్థలపై విమర్శనాస్త్రాలు. భద్రతా మండలి సంస్కరణలకు మోదీ పిలుపు. దక్షిణార్ధ గోళం బాధితురాలని మోదీ ఆవేదన. తిరుమలలో గవర్నర్ ఆర్ఎన్ రవి సందర్శన చర్చనీయాంశం. మాజీ డీజీ ఆర్పీ ఠాగూర్ తిరుమల పర్యటన హైలైట్. తిరుమలలో గవర్నర్ రవి ప్రత్యేక పూజలు. కళ్యాణోత్సవంలో గవర్నర్ రవి పాల్గొనడం విశేషం. ఠాగూర్ కుటుంబంతో తిరుమల దర్శనం. మహేష్ బాబుకు వినియోగదారుల కోర్టు నోటీసులు. రంగారెడ్డిలో రియల్ ఎస్టేట్ కేసులో నోటీసులు. మహేష్ పై కోర్టు చర్య, నోటీసులు జారీ. సినీ నటుడు మహేష్ కేసులో కొత్త మలుపు. రియల్ ఎస్టేట్ సమస్యపై వినియోగదారుల కోర్టు చర్య. డీటెయిల్ చూస్తే మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో మహిళలు కూడా మహిళా సంఘాల్లో చేరాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది మహిళా సంఘాలకు 21,000 కోట్ల రుణాలు అందించినట్లు వెల్లడించారు. ఇక అన్ని రంగాల్లో ఆడబిడ్డలను ముందుండేలా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. రేవంత్ రెడ్డి మాటలు మహిళల్లో ఉత్సాహాన్ని నింపాయి. గృహిణులు, ఉద్యోగినులు, వ్యాపార మహిళలు అందరూ కలిసి పురోగతి సాధించాలని ఆకాంక్షించారు. అందుకే నేను చెప్పిన స్వయం సహాయక సంఘాలలో ఈరోజు 65 లక్షల మంది ఉన్నారు. వీళ్ళను 1 కోటి మందికి పెంచాలి, 1 కోటి మందిని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు చెయ్యి జాపడం కాదు, 10 మందికి చెయ్యిచ్చి సహాయం చేసే విధంగా మా ఆడబిడ్డల్ని ఆర్థికంగా బలోపేతం చెయ్యాలని, 1 కోటి మహిళల్ని ఈరోజు కోటీశ్వరులుగా చేయాలని మనం నిబంధన పెట్టుకున్నాం. గతంలో 18 సంవత్సరాలు పైబడి 60 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకే మహిళా సంఘాలలో సభ్యులుగా ఉండేది. ఇప్పుడు 15 సంవత్సరాలు నిండిన వాళ్లకు ఏ వయసు అయినా సరే మహిళా సంఘాలలో చేరడానికి అవకాశాన్ని కల్పించి ఆ చట్టాన్ని కూడా సవరించి వాళ్ళందరికీ అవకాశాలు కల్పించాలని ఈరోజు పట్టణ ప్రాంతాలలో మహిళా సంఘాలలో సభ్యులు తక్కువగా ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ముఖ్యంగా మా రాజేంద్రనగర్ నియోజకవర్గానికి సంబంధించిన మా ఆడబిడ్డలందరికీ నేను సూచన చేస్తున్నా, మనకు తెలిసిన వాళ్ళందరినీ సంఘాలలో సభ్యులుగా చేర్చండి. అప్పుడే వాళ్ళు ఆర్థికంగా బలపడడానికి ఈ సంవత్సరమే మనం 21,000 కోట్ల రూపాయలు సంఘాలకు బ్యాంకు లింకేజ్ ఇచ్చినాం మీరు వ్యాపారాలు చేసుకోవడానికి. సీఎం రేవంత్ నివాసాన్ని ముట్టడించేందుకు పీడీఎస్యూ కార్యకర్తలు యత్నించారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్ విడుదల చేయాలని, డొనేషన్లు వసూలు చేస్తున్న ఇంజనీరింగ్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ముట్టడికి ప్రయత్నించిన పీడీఎస్యూ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారికి జూబ్లీహిల్స్ పీఎస్కు తరలించారు. రేవంత్ రెడ్డి విడుదల చేయాలని ఈరోజు పీడీఎస్ రాష్ట్ర కమిటీ పెండింగ్ లో స్కాలర్షిప్ 7,200 కోట్ల స్కాలర్షిప్ విడుదల చేయకుండా అదే 100 కోట్ల 200 కోట్ల స్కాలర్షిప్ దానికి పెట్టారు కదా, కానీ విద్యార్థుల జీవితాలతో వన మహోత్సవాన్ని ఒక ఉద్యమంలో ముందుకు తీసుకువెళ్లాలని మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. మొక్కలు నాటి వాటిని రక్షిస్తేనే మానవాళికి మనుగడ సాధ్యమవుతుందని చెప్పారు.
మనం మొక్కలు నాటితే మన తర్వాత తరాలకు కూడా ఉపయోగకరమని మంత్రి సురేఖ అభిప్రాయపడ్డారు. మన సీఎం గారి చేతుల మీదుగా వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్న శుభ సందర్భంలో వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, మన అన్న రేవంత్ రెడ్డి అన్నకు, అదేవిధంగా వచ్చిన అతిథులకు, అధికారులకు మరియు పత్రికా మిత్రులకు, నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మరి వృక్షో రక్షిత రక్షితః అనేది మనందరికీ కూడా పూర్వకాలం నుంచి పెద్దలు చెప్పినటువంటి విషయం. చెట్టును మనం రక్షిస్తే చెట్టు మనల్ని రక్షిస్తుంది. మరి ఈ రోజుల్లో మనకు ఏదైతే రియల్ ఎస్టేట్స్ వస్తూ ఉన్నాయో దానివల్ల మనం చెట్లను నరకడం వలన ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది వస్తూ ఉంది. ఈరోజు భూకంపాలు రావడం కానీ, సునామీలు రావడం కానీ, ఇవన్నీ కూడా మనం చెట్లు మరి నరకడం వల్లనే వర్షాలు సకాలంలో రాకపోవడం, ఇటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా అడవుల్లో చెట్లను నరికితే ఈరోజు అక్కడ ఉన్న కోతులు మనకొచ్చి మన ఊర్ల మీద పడుతున్నాయంటే వాటికి అక్కడ తిండి లేకపోవడం వలన. కాబట్టి మనం చెట్లను నరకడం మానేయాలని, చెట్లను పెంచడం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం పెంచిన చెట్లు మనల్ని కాపాడుతాయి. మన భవిష్యత్తు తరాలకు కూడా అవి తప్పకుండా వాళ్ళకు ఉపయోగపడతాయి. ముఖ్యంగా బయోడైవర్సిటీ అనేది మనం రక్షించబడుతుంది. ఎందుకంటే జీవజాలం అనేది బతకాలి అంటే చెట్లు తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మనం చెట్టు అవసరాన్ని గుర్తించుకొని మనం చెట్టును పెంచి మరి పెద్ద చేసి మనల్ని మనం రక్షించుకోవాలి. మన సమాజాన్ని, మన భవిష్యత్తు తరాలను కూడా రక్షించాలి. దాంట్లో ప్రతి ఒక్కరూ పాత్రదారులు కావాలి. మనిషి ఒక చెట్టు నాటినా కూడా సరిపోతుంది. మరి ఈసారి మా పీసీసీఎఫ్ గారు అన్నట్టుగా 100% రీచ్ కావడానికి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా సహకరించాలని తెలియజేసుకుంటూ, ఇక్కడ వచ్చిన మీరందరూ కూడా దీన్ని ఒక ఉద్యమం లాగా ముందుకు తీసుకెళ్లి మనం 100% రీచ్ అయ్యే విధంగా మీరు మొక్కలను నాటి ఈ యొక్క మరి మన భౌగోళిక పరిస్థితులను బాగుపరచాలని చెప్పి. స్వర్ణకారులపై వేధింపులు మానుకోవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేసులకు భయపడి స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. బంగారం వృత్తి చేసుకునే వారికి ప్రభుత్వం రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థలతో పోటీ పడేలా విశ్వకర్మలకు చేయూతనివ్వాలని కోరారు. ఇక ఈ ప్రకటనతో స్వర్ణకారుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించే అవకాశాలున్నాయి. ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్స్ పెట్టాలనుకున్నాను. ప్రధానంగా స్వర్ణకార వృత్తిలో ఉన్నటువంటి అనేక మంది ఆత్మహత్యలకు సంబంధించినటువంటి అంశాలు ఈ మధ్య పత్రికలలో, టీవీ ఛానల్లో చూసి చాలా బాధపడుతూ వచ్చాము. వాస్తవానికి విశ్వకర్మలందరూ వారి చేతి వృత్తులన్నీ కూడా తెలంగాణకే కాదు యావత్ భారతదేశానికి ఊపిరిపోసినటువంటి వృత్తి పనులు ఇవన్నీ కూడా. అవన్నీ నెమ్మదిగా కార్పొరేట్ సంస్థలు వచ్చిన తర్వాత మరి మరుగున పడుతూ వచ్చినటువంటి విషయం మనందరం కూడా గమనిస్తున్నాము. కానీ మన భారతదేశంలో బంగారానికి ఉండేటటువంటి ప్రాధాన్యత, నగలకు ఉండేటటువంటి పవిత్రత, వీటితోని స్వర్ణకార వృత్తిలోకి కేవలం స్వర్ణకారులే కాకుండా గౌడ్స్ కావచ్చు, వైశ్యాస్ కావచ్చు, అనేకమైన ఇతరులు కూడా వచ్చి చాలా చోట్ల బంగారు షాపులు పెట్టుకోవడము, నగలకు సంబంధించిన వ్యాపారాలు చేయడాన్ని మనం చూస్తూ వస్తున్నాము. అయితే పెద్ద పెద్ద సంస్థలు, మలబార్ లాంటి సంస్థలు, ఇంకోటి పెద్ద పెద్ద సంస్థలు వచ్చినటువంటి నేపథ్యంలో, రెడీమేడ్ షాపులు వచ్చినటువంటి నేపథ్యంలో స్వర్ణకారులకు వారి జీవనము నడవడమే ఇబ్బందిగా జరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనిస్తున్నాం. అయినా ఒక మహిళగా ఒక మెట్టెలు చేయించాలన్నా, ఒక మంగళసూత్రం చేయించాలన్నా మనం ఇప్పటికి కూడా స్వర్ణకారుల దగ్గరికే పోతాం తప్పితే బంగారం షాపుకి పోయి కొనుక్కోవాలని అనుకోము. కాబట్టి ఇంత పవిత్రమైనటువంటి వృత్తి, ఆ వృత్తి చేసేటటువంటి వారందరినీ, వారి కుటుంబాలని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. ముందుగా స్వర్ణకారుల మిత్రులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను, ఏ సమస్య కూడా జయించలేనిది కాదు. మనందరం కలిసికట్టుగా ఉండి జయిద్దాం. దానికి సంబంధించి మీరు మనసు బాధపట్టుకోకండి, ఆత్మహత్యలకు మాత్రం మీరు వెళ్ళొద్దండి. సైనైడే ఇవాళ పెరగన్నమయ్యేటటువంటి పరిస్థితి మరి స్వర్ణకారుల విషయంలో జరుగుతున్నది. చాలా బాధాకరంగా ఉన్నది. మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. నేను ఎంపీగా ఉన్నప్పుడు మా నిజామాబాద్ జిల్లాలో ఈ యాక్ట్ 411 ఏదైతే ఉందో అది పెట్టకుండా దొంగ బంగారం కేసులో ఈ స్వర్ణకార వృత్తులు చేసేటటువంటి వాళ్ళను పోలీసులు ఇబ్బంది పెట్టకుండా నా వంతు ప్రయత్నం నేను ఆనాడు చేయడం జరిగింది. కానీ ఇవాళ ఇది రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఈవెన్ ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఈ సమస్య ఉన్నది. ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగా నేను ఇవాళ ఒక ఎమ్మెల్సీగా ఉన్న ఒక బాధ్యతాయుతమైనటువంటి సంస్థ జాగృతి నడుపుతున్నటువంటి వ్యక్తిగా, బీసీ ఉద్యమంలో మరి పోరాటం చేస్తున్నటువంటి ఒక వ్యక్తిగా మీ అందరికీ నేను అండగా ఈ యాక్ట్ 411 సవరించేంత వరకు కూడా పోరాటం చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మీరు మానసికంగా ధైర్యంగా ఉండండి. ఎట్ ద సేమ్ టైం నేను ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను, పోలీసులు తమ పని సులువు చేసుకోవడానికి
దొంగ కన్నా ముఖ్యంగా వెళ్ళి స్వర్ణకారులను పట్టుకోవడం జరుగుతూ ఉన్నది. ఇది వారి ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం, వారి కుటుంబ భద్రతకు సంబంధించినటువంటి అంశం. కాబట్టి పోలీసు వాళ్ళు చాలా సున్నితంగా ఈ వ్యవహారాన్ని డీల్ చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం మనం అభివృద్ధి కోసం కూడా చాలా ప్రయత్నం చేయాలి. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో వృత్తి పనిదారులందరికీ కూడా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో 5 ఎకరాల స్థలం ఇచ్చి షాపింగ్ మాల్స్ కట్టిస్తామని చెప్పడం జరిగింది. అట్లానే పర్టికులర్లీ స్వర్ణకారులకు సంబంధించి అనేకమైన స్కీమ్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ స్కీమ్స్ అమల్లోకి తీసుకొచ్చినట్టయితే మన స్వర్ణకారుల బిడ్డలు కూడా కార్పొరేట్ సంస్థలకు తీసిపోని విధంగా ధీటుగా మంచి మంచి బ్రాండ్స్ను కూడా నిర్మించేటటువంటి సత్తా ఉన్నవాళ్ళు. సెంటిమెంటలీ మాకు మహిళలందరికీ స్వర్ణకారులే కావాలి కాబట్టి స్వర్ణకారులు చేసే వృత్తిలో ప్రభుత్వం తోడ్పాటు అందించాలని చెప్పి సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. ఇక ఏడాదిలో 80% హామీలు అమలు చేశామని, ప్రజలతో మమేకమవుతూ అభివృద్ధి సంక్షేమం గురించి వివరించాలని సూచించారు. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ బలమని చెప్పారు. మెగా డిఎస్సి ద్వారా కొత్తగా 16,347 మంది టీచర్స్ రిక్రూట్ చేస్తున్నామని, మంత్రి లోకేష్ సారథ్యంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయని వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఇప్పుడు సైట్లకి వస్తున్నాయి. బాబు ఓ బాబు నువ్వు వెనక్కి రా కొద్దిగా అవతల బాబు. మొదలు పెట్టడం జరిగింది. అలాగే ప్రగతి నగర్లో కూడా చేయబోతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకంగా అయితే మనకి సంక్షేమము అభివృద్ధి సమపాళ్ళల్లో అందిస్తున్నారో ప్రజలకు అందరికీ తెలుసు. అలాగే ఎలక్షన్ ముందు మీ అందరి దగ్గరికి వచ్చి సూపర్ 6 పథకాలు, బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అనే దాని మీద మీకు అందరికీ మీ ఇళ్లకు వచ్చి మేము చెప్పి వెళ్ళాము. ఈరోజు తిరిగి 13 నెలలు అయిన తర్వాత, సంవత్సరం కంప్లీట్ చేసుకున్న తర్వాత మేమిచ్చిన 6 హామీలలో మీకు ఎన్ని హామీలు నెరవేర్చామో, ఇంకా ముందుకు ఎన్ని నెరవేర్చబోతున్నామో, ఇవి కాకుండా మీ సొంత సమస్యలు ఏమున్నాయో ఆ సమస్యలు మేము ఎలా తీర్చాలో ఇవన్నీ ఎమ్మెల్యేలని, నాయకుల్ని, కేఎస్ఎస్ నుంచి ఎమ్మెల్యే వరకు, కేఎస్ఎస్, గ్రామ పార్టీ అధ్యక్షులు, బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో కన్వీనర్లు ప్రతి ఒక్కరు కూడా ప్రతి వార్డులో, ప్రతి వీధిలో ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలకు ఏం కావాలో చూడాలి, అదే రాజకీయము అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆ మాటల మీద గౌరవంతో, ప్రజల మీద గౌరవంతో ఈరోజు ప్రతి నాయకుడు, మినిస్టర్లు కానీ ఎవ్వరు కానీ రోడ్ల మీదే ఉన్నాం. మేము మీ దగ్గరే ఉన్నాం, జనంలో తిరుగుతున్నాం, మీ సమస్యలు తెలుసుకుంటున్నాం. అవి ఎలా తీర్చాలో కూడా ఆ సమస్యల్ని పరిష్కరించే వైపు మేము చూస్తున్నాం నాయకులుగా. అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి తగు చర్యలు తీసుకుంటారని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను. మనం సూపర్ 6 పథకంలో అధికారంలోకి రాగానే మీ అందరికీ ఏం చెప్పామో ఇక్కడ చాలా మంది ఇప్పుడు చెప్పారు. 4,000 పెన్షన్ వస్తుందని చెప్పి మొట్టమొదట మనం పెన్షన్ గురించి చెప్పాం. 4,000 పెన్షన్ ఇచ్చాం. మనం గెలిచిన మొదటి నుంచి రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కోర్టు సినీ నటుడు మహేష్ బాబుకు నోటీసులు జారీ చేసింది. ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించిన కేసులో ఆయన 3వ ప్రతివాదిగా ఉన్నారు. మొత్తం 3 ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు పంపిన నోటీసులు అందిన తర్వాత వారు వ్యక్తిగతంగా లేదా న్యాయవాదుల ద్వారా హాజరు కావచ్చని పేర్కొంది.
విశాఖలో కలకలం రేపిన డ్రగ్స్ కేసులో మరొక వినియోగదారుడైన కృష్ణ చైతన్య వర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల రోడ్లో శనివారం 25 గ్రాముల కొకాయిన్ పట్టుకున్న పోలీసులు డ్రగ్స్ వినియోగిస్తున్న కృష్ణ చైతన్యను అదుపులోకి తీసుకున్నారు. సుమారు 60,000 ఖర్చు చేసి ఈ మత్తు పదార్థాన్ని కొనుగోలు చేసినట్లు నిర్ధారణ అయింది. ఇప్పటికే దక్షిణాఫ్రికాకు చెందిన థామస్ డిజ్మోన్, విశాఖకు చెందిన అక్షిని అరెస్టు చేసిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇదే కేసులో 3వ నిందితుడిగా కృష్ణ చైతన్యను గుర్తించారు. కొకైన్ 25 గ్రాములు దొరికిన కేసులో ఒక ఫారినరు మరియు మన వైజాగ్ అతను ఇద్దరిని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. 3 సస్పెక్ట్స్ ఉన్నారు. ఒక అతని మీద కనెక్ట్ అయ్యాడు ఎవిడెన్స్ ద్వారాను. కృష్ణ చైతన్య వర్మ ఎలాస్ కృష్ణ చైతన్య ఎలాస్ చైతన్య, ఇతనిది కోరమన్నపాలెం. అతను ఒక డాక్టర్గా అక్కడ ఉన్నాడు, MBBS చదివాడు. ఆ అక్షయ్ అనే ఎవరైతే ఇంకొక మెయిన్ ముద్దాయి ఉన్నాడో అతనికి ఉన్న వీరిద్దరు కూడా ఈ యొక్క కొకైన్ తెప్పించడం కోసం డబ్బులు ఇతను ఇచ్చాడు. ఇతను కూడా కన్జంప్షన్ చేస్తున్నట్లు కూడా మనకి దర్యాప్తులో నిర్ధారణ అయింది. ఇతని ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగిందండి. అతను చెప్పాడు, ముద్దా చెప్పాడు, ఈయన కూడా ఒప్పుకున్నాడు. 2-3 సార్లు అంతకుముందు తీసుకున్నాడు. తిరుమలలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, మాజీ డీజీ ఆర్పి ఠాగూర్ సందర్శన చేశారు. వారు ప్రత్యేక పూజలు నిర్వహించి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. గవర్నర్ రవి తిరుమల దర్శనం ప్రత్యేకమని భావించారు. ఆర్పి ఠాకూర్ కుటుంబంతో కలిసి స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదం పొందారు. ఆలయ అధికారులు వారు సత్కారం చేశారు. ప్రజలు ఈ ప్రముఖులను చూడటానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నెల్లూరులోని విఆర్ మున్సిపల్ హై స్కూల్లో మంత్రి నారా లోకేష్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి విద్యారంగ అభివృద్ధికి సంబంధించిన ప్రాధాన్యతను వివరించారు. విద్యార్థుల సౌకర్యాల కోసం ఆధునీకరణ ప్రాజెక్టులు చేపట్టినట్లు తెలిపారు. ఈ పాఠశాల పునాదిరాలను పటిష్టంగా నిర్మించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. విద్యార్థులు సమర్థవంతంగా విజ్ఞానం పొందాలంటే మంచి వసతులు అవసరమని పేర్కొన్నారు. పాఠశాల సిబ్బంది, విద్యార్థులు మరియు చొరవను ప్రశంసించారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. చివరగా మన యువతీ యువకులు ప్రపంచ స్థాయికి సిద్ధం కావాలని ఆయన ఆకాంక్షించారు. In our 150-year-old school, it is started in 1875. Our school full name is Venkatagiri Raja High School. We are one of సైడ్
అంతర్జాతీయ సంస్థల ద్వంద్వ ప్రమాణాలకు దక్షిణార్ధగోళం బాధితురాలని ప్రధాని నరేంద్ర మోదీ బ్రిక్స్ సదస్సులో పేర్కొన్నారు. భద్రతా మండలి, WTO వంటి కీలక సంస్థలను ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా సత్వరం సంస్కరించాల్సిన ఆవశ్యకతను మరోసారి గుర్తు చేశారు. పహల్గాం దాడిని బ్రిక్స్ దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఓడిపోయానని, కానీ 5 ఏళ్లు పట్టుదలతో కష్టపడి పనిచేశారని మంత్రి లోకేష్ తెలిపారు. ఆ కష్టానికి ఫలితమై ఎప్పుడూ రాని మెజారిటీతో గెలిచానని ఆయన అన్నారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకునేటప్పుడు కష్టమైన శాఖ ఎందుకు తీసుకున్నారని తనను చాలా మంది అడిగారని లోకేష్ చెప్పారు. అంతకుముందు నెల్లూరులో VR మోడల్ పాఠశాలను మంత్రి లోకేష్ ప్రారంభించి మాట్లాడారు. అనంతరం తరగతి గదులు, డిజిటల్ విద్యా విధానాన్ని, లైబ్రరీలో పుస్తకాలను ఆయన పరిశీలించారు. వందే మాత్రం అనే నినాదంతో నేను ప్రారంభిస్తాం జరుగుతుంది. నేను వందే అంటాను, మీరు మాత్రం అనాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. వందే వందే మాతరం, వందే మాతరం. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న మంత్రివర్యులు నారాయణ మాస్టర్ గారికి, గౌరవనీయులు ఫరూక్ గారికి, గౌరవనీయులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరన్నకి, కలెక్టర్ గారికి, ఈ సమావేశానికి ఇచ్చేసిన శాసన సభ్యులు, అధికారులు, ఉపాధ్యాయులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మాట నేర్పించేది అమ్మ, నడక నేర్పించేది అమ్మ, బాధ్యత కూడా నేర్పించేది అమ్మ, మన కోసం జీవితం మొత్తం త్యాగం చేసేది మన అమ్మ, భూమి కంటే ఎక్కువ భారం మోసేది మన అమ్మ. అందుకే తల్లికి వందనం పేరుతో తల్లి రుణం తీర్చుకునే దానికి ఈరోజు ఈ ప్రభుత్వం ముందరికెళ్తుందని ఈ సభాముఖంగా తల్లిదండ్రులందరూ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఆలు నేర్పించేది ఉపాధ్యాయులు. ఉపాధ్యాయులకు ఒక స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థం ఏంటంటే వాళ్ళ చదువు చెప్తున్న పిల్లలందరూ బాగా మార్కులు రావాలి, అన్ని ర్యాంకులు కొట్టాలన్న స్వార్థం వాళ్ళలో ఉంటుంది. అందుకే ఉపాధ్యాయులు ఎప్పుడు చూసినా మనకి దేవుడు గుర్తొస్తారు. అలాంటి ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పెద్దలు ఇప్పుడే చెప్పారు, 1875లో VR హై స్కూల్ స్థాపించారు. దాదాపు 150 సంవత్సరాలు చరిత్ర ఉన్న పాఠశాల ఇది. నిజంగానే వీడియోలో చూస్తే ఈరోజు నేను ఆశ్చర్యపోయా. కరెక్ట్గా 6 నెలల ముందల పాఠశాల ఇలాంటి పరిస్థితుల్లో ఉండాలని ఈరోజు నాకు అర్థం అవ్వలే. పాఠశాల మొత్తం చూస్తే నిజంగానే అసూయపడ్డా. నారాయణ మాస్టర్ గారు చెప్పా, పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. తూర్పు విప్పరు కాకుల
ఇలిందపర్రులో ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలపై ఆరా తీశారు. గత ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలపై కరపత్రాలను పంపిణీ చేశారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే తన లక్ష్యమన్నారు. మౌలిక సదుపాయాలని ఇంకా పెద్ద ఎత్తున చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసి గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అదేవిధంగా పారిశుద్ధ్యం కానీ అవన్నీ కూడా పడకేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి మొదటి సంవత్సరం అనేక గ్రామాల్లో ఈ మౌలిక సదుపాయాల కల్పనకి పెద్దపీట వేసి ఎక్కువగా నిధులు కేటాయించడం జరుగుతుంది. ఈరోజు ప్రజలందరూ కూడా గత 5 రోజులుగా ఏ ఇంటికి వెళ్ళినా సరే వారందరూ కూడా తమ ఆనందాన్ని హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా అందరూ కూడా వారి సంతోషాన్ని వ్యక్తపరుస్తూనే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా మా దృష్టికి తీసుకొస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాబోయే రోజుల్లో ఏ గ్రామానికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, రాబోయే 4 సంవత్సరాలు అనేది కూడా ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేయడానికి ఈ కార్యక్రమం ఒక వేదికగా ఉపయోగపడుతుంది. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్. చూస్తూనే ఉండండి వార్తా 9 న్యూస్.